చేయడానికి సహకరించి కొంతకాలం చూసిన తర్వాత వాస్తవాల ప్రాతిపదికన ఏదైనా మాట్లాడితే బాగుంటుంది అధ్యక్ష. అంతే తప్ప ఈరోజు ఏడ భూసేకరణ చేయడానికి పోయినా అంతెందుకు అధ్యక్ష, నిన్నమన్నా నేను చూస్తున్నా గచ్చిబౌలిలో భూమి మీరు ఏం చేయొద్దని. అధ్యక్ష దాదాపుగా 25 సంవత్సరాలు అనుకుంటా, 25 సంవత్సరాల క్రితం బిల్లీరావు అనే వ్యక్తికి, ఒక ప్రైవేట్ వ్యక్తికి, ప్రైవేట్ సంస్థకు ఆ భూమి కేటాయించారు. 25 సంవత్సరాల నుంచి ఏ రోజు కూడా సెంట్రల్ యూనివర్సిటీ దగ్గర భూమి లేదు. తెలంగాణ ఉన్న కంబైన్డ్ రాష్ట్రంలో 2006లో ఆనాడు కాంగ్రెస్ పార్టీ రద్దు చేసింది ఆ కేటాయింపు. అక్కడి నుంచి కోర్టు కేసులు జరిగినాయి. 2014లో తెలంగాణ రాష్ట్రం వస్తే 2024 వరకు 10 సంవత్సరాలు గత ప్రభుత్వం బిల్లీరావు నుంచి భూమి గుంజుకోలేదు అధ్యక్ష. నేను వచ్చిన వెంబడే సుప్రీంకోర్టు వరకు వెళ్ళి కొట్లాడి ఒక ప్రైవేట్కు ఐఎంజీ భారత్ అని ఒక ఫేక్ కంపెనీకి కేటాయించిన ఆరోపణలు ఎదుర్కొంటున్న భూమిని సుప్రీంకోర్టులో కూడా కేసు గెలిచి ఆ భూమిని వెనక్కి తీసుకొని ఆ భూమిని ఈరోజు మనం అభివృద్ధిలో భాగంగా TGIIC కేటాయించి అక్కడ ఐటీ కంపెనీలు ఇతర పరిశ్రమలు రావడానికి అవసరమైన లేఅవుట్ చేయండి అని చెప్పి ఈరోజు ఒక అభివృద్ధి కోసము ఒక కాంక్రీట్ ప్రపోజల్తో ముందుకు వస్తే ఈరోజు అక్కడ ఏదో రిజర్వ్ ఫారెస్ట్ ఉన్నట్టు, రిజర్వ్ ఫారెస్ట్లో అత్యంత ఏమంటారు జీవరాశులు ఉన్నట్టు, జింకలు పులులు సింహాలన్నీ అన్నీ ఉన్నాయి అన్నట్టు, జింకలు పులులు సింహాలు లేవు అధ్యక్ష. ఆ చుట్టుముట్టుతో కొన్ని గుంటనక్కలు చేరి ఇట్లా వ్యవహరిస్తున్నాయి అధ్యక్ష. గుంటనక్కలకు గుణపాఠం చెప్తాం అధ్యక్ష. అది 100% డెవలప్డ్ ఏరియా. వీఆర్ ఆల్సో గోయింగ్ టు యూటిలైజ్ ఫర్ డెవలప్మెంట్. వీఆర్ నాట్ యూటిలైజింగ్ ఆర్ అదర్వైజ్ మేము ఎవరికో అర్ధరాత్రి పూట ఎవరికో కట్టబెట్టే ప్రయత్నం చేయలేదు అధ్యక్ష. పర్ఫెక్ట్ డెవలప్మెంట్ చేసి ఓపెన్ ఆక్షన్ ద్వారా అంతర్జాతీయ స్థాయి సంస్థల్ని పెట్టుబడులు పెట్టడానికి భూమిని తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ద్వారా ఆ పెట్టుబడులను ఆకర్షించడం కోసం ఈరోజు ఒక ప్రణాళికబద్ధమైన డెవలప్మెంట్ చేయడానికి మేము ముందుకు వస్తే ఇవాళ దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. నేను ఒకటే మాట అడుగుతున్నా అధ్యక్ష, 10 సంవత్సరాల మీద అధికారంలో ఉన్నప్పుడు ఐఎంజీ భారత బిల్లీరావు అనే ఆయన దగ్గర భూమి ఉన్నప్పుడు మీకు బాధ లేదు, దుఃఖం లేదు, ఆ భూమిని వెనక్కి తీసుకురావాలని ఆలోచన లేదు. అలాంటి వాళ్ళ నుంచి ఆ భూమిని వెనక్కి తీసుకొచ్చి పరిశ్రమల అభివృద్ధి కోసం ఎందుకు అక్కడికి పోయినాం అధ్యక్ష? ఈరోజు అమెరికన్ కౌన్సిలేట్ అక్కడనే ఉంది, ఈరోజు విప్రో అక్కడనే ఉంది, ఇన్ఫోసిస్ అక్కడనే ఉంది, ఐటీ పరిశ్రమలన్నీ అక్కడనే ఉన్నాయి. అట్లాంటివి చాలా పరిశ్రమలు ఉన్నాయి అక్కడ. అది ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్. ఆ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ని ఇంకా కొంచెం ఎక్స్పాండ్ చేస్తే అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడులను ఆకర్షించుంటాడని అని చెప్పి ఈ రోజు అక్కడ దాన్ని విస్తరించే ప్రయత్నంలో భాగంగా ఈ రోజు పోయినాం అధ్యక్ష. రేవంత్ రెడ్డికి అసలు మా భూమి లాక్కోవడానికి ఏ హక్కు ఉంది? రేవంత్ రెడ్డి పాలనలో వచ్చింది. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ అన్నప్పుడు అది టచ్ చేయకూడదు, ఈవెన్ 1 ఇంచు కూడా టచ్ చేయకూడదు చదువుకు సంబంధించి. ఇక్కడ చదువుకునే కదా ఏమైనా కంపెనీస్ లో జాయిన్ అవుతాము, ఏమైనా ఫ్యూచర్ గా సెటిల్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. ఏమైనా కంపెనీస్ కట్టుకోవాలన్నా, రియల్ ఎస్టేట్ గానైనా సరే, ఏమైనా జాబ్ పర్పస్ ఏమైనా ఐటీ కంపెనీస్ కట్టుకోవాలన్నా సరే తెలంగాణలో చాలా భూములు ఈ ఏరియాలో కూడా చాలా ఉన్నాయి. అయినా సరే యూనివర్సిటీ మీదనే కన్నేసి మరీ అన్యాయంగా కబ్జా చేస్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే వన సంపద, అదే విధంగా చాలా మంది చాలా జీవరాశులు కూడా ఇక్కడ ఇబ్బంది పడతాయి అంటున్నారు. ఏ విధంగా ప్రొటెక్ట్ చేయబోతున్నారు? దాదాపు 400 ఎకరాల్లో చెట్లు, ఫుల్ చెట్లు, ఫారెస్ట్ ఇదంతా మొత్తం జింకలు, నెమళ్ళు, మొత్తం టోటైసెస్, పక్షులు, ఎన్ని వెరైటీస్ ఉంటాయి. వీటన్నిటిని కూడా చూడకుండా డిఫారెస్టేషన్ చేసి గ్లోబల్ వార్మింగ్ ని సపోర్ట్ చేసి మళ్ళీ అది కాకుండా అక్కడెక్కడో ఇన్సిడెంట్స్ జరిగిన వాటికి సేవ్ బయోడైవర్సిటీ, సేవ్ ట్రీస్, సేవ్ ఫారెస్ట్ అని చెప్పి ట్వీట్లు చేస్తే ఎట్లుంటది? ఇది ఫారెస్ట్ కాదా? ఇది హైదరాబాద్ కాదా? హైదరాబాద్ తెలంగాణలో లేదా? తెలంగాణ పాలన చేస్తలేడా? ఇప్పుడు ఉన్నటువంటి మరి హైడ్రా విషయంలో పర్యావరణాన్ని కాపాడడం కోసం హైడ్రా తీసుకొచ్చా చెప్పారు. మరి ఇక్కడ పర్యావరణాన్ని ఇబ్బంది పెడతా ఉన్నారు. ఏ పర్యావరణాన్ని సపోర్ట్ చేస్తున్నారో అంతా మాటల్లోనే కూతలు కూయడమే తప్ప ఇక్కడైతే పనేం లేదు. నచ్చినట్టు కొట్టుకొని పోతున్నారు. ఆల్రెడీ 80% వరకు డిఫారెస్టేషన్ అయితే అయిపోయింది. మేము ఇక్కడ ఎన్ని ధర్నాలు చేసి ఎన్ని సిటింగ్ ప్రొటెస్టులు చేసినా సరే మాకైతే రిజల్ట్ ఇంకా చాలా స్లోగా వస్తుంది. అందుకనే బయట యావత్ ప్రపంచానికి కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాము, మాకైతే సపోర్ట్ చేయండి, మా ల్యాండ్ మాకు వచ్చేటట్టు. మా యూనివర్సిటీలో కల్చర్ ఏంటంటే ఒక 4
చెట్లు ఎక్కడైనా కొడితే అదే 4 మొక్కలు ఎక్కడో దగ్గర పాతి పెట్టాలి. ఎందుకంటే సేమ్ ఎన్విరాన్మెంట్, సేఫ్ ఫారెస్ట్ అని చెప్పి ఇక్కడ ఎకో సిస్టమ్ ని మెయింటైన్ చేయడానికి. అది 400 ఎకరాల్లోనే ల్యాండ్ మొత్తం చెట్లన్నీ కొట్టేస్తే ఇప్పుడు మేమేం చేయాలి? అంత ల్యాండ్ అన్ని ట్రీస్ ఆక్సిజన్ సప్లై చేస్తుంది. రేవంత్ రెడ్డి is indirectly affecting ecosystem and our pollution. He is supporting pollution also, global warming, everything. సో పొల్యూషన్ పరంగా మా హైదరాబాద్ అన్నిటికీ అనువైన ప్రదేశం, పొల్యూషన్ లేని హైదరాబాద్ కాబట్టి దీన్ని 2వ రాజధానిగా కూడా చేయాలని చూస్తున్నట్టు తరుణంలో ఇలాంటి కార్యక్రమం ఎలా అనిపిస్తుంది? 2వ రాజధాని వస్తే ఇంకా పొల్యూషన్ ఎక్కువైతుంది. ఇంకా నాకు కనిపించిన దగ్గర అలా చెట్లు కొట్టుకొని పోతాడు. ఇంకా బతకాల్సిన ఆయుష్ కూడా తగ్గిపోతూనే ఉంటది మనిషికి. పొల్యూషన్ అనేది, గ్లోబల్ వార్మింగ్ అనేది దట్ ఈస్ ఇంటర్నేషనల్ ఇష్యూ. అయినా సరే మేము ఇక్కడ ఎన్విరాన్మెంట్ ని ప్రొటెక్ట్ చేస్తూ ఈ ఏరియాలోని మొత్తం ఓవరాల్ హైదరాబాద్, ఓవరాల్ తెలంగాణ, లంగ్స్ ఆఫ్ హైదరాబాద్ అంటే యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఇది లంగ్స్ ఆఫ్ హైదరాబాద్. అలాంటి హెల్దీ క్యాంపస్ ని మొత్తం అంతా అన్యాయంగా అక్రమంగా కొట్టేస్తూ ఉంటే మేమేం చేయాలండి? ఎన్ని రోజుల నుంచి ఇక్కడ నాన్న తంటాలు పడి మేము ప్రొటెస్ట్లు చేస్తున్నాం. లాఠీ చార్జీలు జరుగుతున్నాయి, అయినా కూడా మీరు తగ్గట్లేదు. సో ఫైనల్ గా ఏం చేద్దాం? లాఠీ చార్జీలు చేసుకున్నా, కేసులు పెట్టుకున్నా, అరెస్టులు చేసినా మేమైతే లెక్క చేయం. అన్నిటికీ సిద్ధమయ్యే మేము ఉన్నాం. ఇంకోటి ఏంటంటే శ్రీధర్ బాబు, ఈ బట్టి విక్రమార్క, రేవంత్ రెడ్డి వీళ్ళైతే ఎవరైతే ఉన్నారో నిన్న మొత్తం అందరూ అల్లటే ప్రెస్ మీట్ పెట్టుకొని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పేడ్ ఆర్టిస్ట్ అని చెప్పి నోటుకు వచ్చినట్టు కూతలు కోసిండ్రు. ఈ వీటన్నిటికీ నోటుకు వచ్చినట్టు మాట్లాడితే మాత్రం మర్యాదగా ఉండదని చెప్పి సవాల్ చేస్తున్నాం. అట్లనే నిన్నటికి నిన్న రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళడం జరిగింది. ఎందుకు? ఇక్కడ యూనివర్సిటీ సత్తా ఏంటో తెలుస్తుంది ఇప్పుడు రేవంత్ రెడ్డికి. విద్యార్థులు ఏమైనా చిన్న చూపు చూస్తున్నా, మా కెపాసిటీ ఏంటో ఇప్పుడు కాదు నీకు ముందు ఉంది ఇంకా అని చెప్పి నేను వార్నింగ్ ఇస్తున్నాను. మా ల్యాండ్ మాకు వచ్చినంత వరకు మేము పోరాటం ఆపం. హైకోర్టు నుంచి మాకు ఆర్డర్ వచ్చినంత వరకు, అనుకూలంగా వచ్చినంత వరకు మేము మొదలం. హైకోర్టులో రాకపోతే సుప్రీం కోర్టు వరకు కూడా మేము వెళ్ళడానికి ఆలోచించాం. అలానే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నుంచి కూడా కొంతమంది కార్యకర్త వెళ్లి ఎడ్యుకేషన్ మినిస్టర్ ను కూడా, ధర్మేంద్ర ప్రధాన్ జీని కూడా పోయి కలవడం జరిగింది. మా ప్రయత్నం అయితే మేము చేస్తున్నాం.